మంత్రి వివేక్ వెంకటస్వామిని గిగ్ వర్కర్స్ కలిశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. గిగ్ వర్కర్ల హక్కులు సంక్షేమానికి చారిత్రాత్మక ముందడుగు అని కొనియాడారు. ఇది గిగ్ వర్కర్ల హక్కులు మరియు సంక్షేమానికి ఒక చారిత్రాత్మక ముందడుగు పడిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ పేదల పక్షాన నిలుస్తోందని, దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక్కలైన కార్మికుల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. అందరూ కూడా వచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గిగ్ వర్కర్స్ యాక్ట్ మొన్న పాస్ చేసిందో అసెంబ్లీలో, దాని గురించి కృతజ్ఞతలు చెప్పడానికి వాళ్ళందరూ వచ్చారు. కానీ నిజంగా దేశమంతా గిగ్ వర్కర్స్ గురించి ఒక గుర్తింపు, వారి సమస్యలు ఏమున్నాయి, ఇవన్నీ కూడా మన రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో గిగ్ వర్కర్స్తో కలిసినప్పుడు నిజంగా మన దేశంలో ఉన్న వ్యక్తులకు అందరికీ కూడా గిగ్ వర్కర్స్ ఏంది, వాళ్ళ కష్టాలు ఏంది. ఎందుకంటే అందరూ అనుకుంటున్నారు ఈ మల్టీనేషనల్ కంపెనీస్లో గిగ్ వర్కర్స్ అందరూ కూడా పనిచేస్తున్నారు, వారికి ఏం సమస్యలు ఉన్నాయి, మంచి జీతాలు వస్తున్నాయని ఒక ఇంప్రెషన్ ఉండే బయట. సో అందరూ కూడా అనుకున్నారు గిగ్ వర్కర్స్ అంటే వారు ఒక స్పెషల్ కేటగిరీ వర్కర్స్. కానీ గిగ్ వర్కర్స్ సమస్యలు ఏదైతే ఉన్నదో ఈ కాంపిటీషన్ వలన వారికి మార్జిన్స్ రావడము, మినిమం వేజెస్ లేకుండా ఇవన్నీ సమస్యలు, ఉద్యోగ భద్రత లేకుండా, యాక్సిడెంట్ అయితే ఏంటి నెక్స్ట్ చేయాలి, ఇవన్నీ కూడా గిగ్ వర్కర్స్ సమస్యలు ఉన్నాయి. మన ఈ జొమాటో, స్విగ్గీ వీళ్ళందరూ కూడా అరే వీళ్ళు మా కార్మికులు గారు, మేము ఖాళీ డెలివరీ కోసము మేము వాడుకుంటున్నాము, మా కార్మికులు గారు అని చెప్పి వారు ఇగ్నోర్ చేసిండ్రు ఇన్ని రోజులు.